క్వీన్ సమంత స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమాలో తన సత్తా చాటారు. ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దాదాపు 7 ఏళ్ల నిరీక్షణకు 2 ఏళ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతూ మా ఇంటి బంగారం అనే సినిమాతో శామ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి ఒక పక్క కమర్షియల్ అండ్ యాక్షన్ ప్లాన్ తో శామ్ వేస్తున్న అడుగు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓబీబీ సినిమా సమంత కెరీర్లో ఓ మైలురాయి. అయితే ఆ తర్వాత వచ్చిన జాను, ఖుషీ లాంటి చిత్రాలు మెప్పించిన శామ్ మార్క్ బ్లాక్ బస్టర్ మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదు. గత కొన్నేళ్లుగా సమంత వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, ముఖ్యంగా మయోసైటిస్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల శామ్ షూటింగ్స్కు దూరం అవ్వాల్సి వచ్చింది. శారీరక, మానసిక వేదనను అనుభవిస్తూనే నటిగా తన సత్తా ఏంటో మళ్లీ నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఈ గ్యాప్ను సమంత ఒక రీబూట్ పీరియడ్లా వాడుకుంది. ఇక సమంతకు తన కెరీర్లో అత్యంత ఇష్టమైన, నమ్మకమైన దర్శకురాలు నందిని రెడ్డి. వీరిద్దరి కలయికలో వచ్చిన ఓ బేబీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్ మా ఇంటి బంగారం కోసం మళ్లీ చేతులు కలిపారు. అయితే ఈసారి సమంత కేవలం నటిగానే కాకుండా తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మాతగా కూడా మారి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రతి విషయంలోనూ రాజీ పడకుండా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది. మా ఇంటి బంగారం అనే టైటిల్ చూడగానే ఇదొక సాధారణ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. కానీ ఇందులో అసలైన విజువల్ ట్రీట్ దాగి ఉంది. ఈ సినిమాలో సమంత 2 భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. ఒకవైపు మధ్యతరగతి మహిళగా ఎంతో సాఫ్ట్గా కనిపిస్తూనే, మరోవైపు ఊహించని రేంజ్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో అదరగొట్టబోతోంది. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయని సరికొత్త ప్రయోగం కావడంతో ఈ యాక్షన్ మోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాజ్ నిడమోరుతో పెళ్లి తర్వాత శామ్ కొత్త ఉత్సాహంతో కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది. కేవలం కమర్షియల్ సక్సెస్ కోసమే కాకుండా నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ఈ సినిమాను ఒక వేదికగా మలుచుకుంది. మే 15న విడుదల కానున్న మా ఇంటి బంగారం మూవీ శామ్కు మళ్లీ పూర్వ వైభవం ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి.